బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారంనకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము డివైన్ లవ్ సీక్రెట్స్, సోల్మేట్స్ అనేది మరి 7 జన్మల బంధం, కార్మిక్ ప్యాటర్న్స్ అని మరి ఎలా తెలుస్తుంది, మరి సూక్ష్మ జగత్తులో అయితే కరెక్ట్గా చూస్ అనేది ఎన్నుకోవటం అనేది కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ దేహాభిమానం కారణం వల్ల దేహబుద్ధి దేహ మనసుతోటి వికృతంగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. పాస్ట్ లైఫ్ అండ్ మ్యారేజ్ సీక్రెట్స్ దాని గురించి, ఇప్పుడు లైఫ్ పర్పస్ ఏంటి దాని గురించి సాక్షి వేణు ఇంటర్వ్యూ ఇస్తూ ఉన్నారు. ఇది ప్రపంచంలోనే ఒక బెస్ట్ పాడ్కాస్ట్ స్పీకింగ్ ట్రీ అనేటువంటి ఛానల్లో రంగోలీ శర్మ సాక్షి బేన్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. మనము దీనికి సంబంధించిన 2 పార్ట్స్ విన్నాము. ఇది 3వ పార్ట్. అనగా ఇంతవరకు కార్మిక్ అకౌంట్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు 3వ పార్ట్లో మరి పూర్వకాలంలో నుండి ఋషులు మునులు రాజులు బహుభార్యత్వం ఉండేది, దీన్ని ఏ పర్పస్ తోటి వాళ్ళు చేసుకున్నారు వివాహాలు అనే దాని గురించి ఇక్కడ విషయం అనేది తెలియజేస్తూ ఉంది సాక్షి బేన్. ఇప్పుడు చూడండి, ఏదైతే పూర్వకాలంలో రాజులు అనేక రాణులను వివాహాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఎందుకు చేసుకుంటున్నారు అంటే దీన్ని డీప్ కనెక్షన్ చూసినట్లయితే బాపూజీ చెప్పిన ప్రకారం ఇప్పుడు మహాశివుడికి అనేక మంది శక్తులు ఉంటారు. మరి వాళ్ళే ఇప్పుడు వేరువేరుగా అయిపోయారు. ఒక్కడే పురుషుడు, కానీ ప్రకృతులు మాత్రం అనేక రూపాలను తీశారు. మరి వేరువేరుగా జన్మలు తీసుకుంటారు కదా, మరి వారందరూ ఒకే రాజు దగ్గరికి చేరాలి కదా, అందుకే ఆ విధంగా జరిగింది అని చెప్తూ ఉన్నారు అక్కయ్య గారు. అంటే వేరువేరు యుగాల్లో వేరువేరు కాలమానం అనుసారంగా రాజులు కూడా ఈ విధంగా రాజ్యం చేసేవాళ్ళు. ఒక రాజు 1,000,000 మంది రాణీలు కూడా ఉన్నారు. మరి రాజులు వారి వారి యొక్క అవకాశం అవసరాన్ని బట్టి చేసుకునేవాళ్ళు. ఋషులు మునులు అయితే మరి బ్రహ్మచర్యం ఏకనారి సదా బ్రహ్మచారిగా ఉంటూ యజ్ఞం చేయటానికి ధర్మపత్ని ఋషిపత్నిగా ఉండేవాళ్ళు ఉంటూ ఉంటారు. రాజుగా చూసినట్లయితే రాజ్యం కోసం, మరి ఋషులు మునులైతే ధర్మం కోసం ఇలాగా జరుగుతూ ఉంటాయి. సూక్ష్మ ఆత్మల యొక్క లెవెల్లో చూసినట్లయితే ఆత్మ యొక్క పవర్ని గ్రహించటం చాలా కష్టం. రాజు అయ్యి ఉండి కూడా ఇలాగా మరి చేస్తూ చిత్రకేతుని చూస్తూ ఉండండి, ఆయనకి ఎంతోమంది రాణులు ఉండేవాళ్ళు, ఎంతోమంది. అయితే పైన పూర్తిగా ఒక వేరువేరు ఒక్కొక్కళ్ళది ఒక్కో వేరువేరు స్టోరీ ఉంటుంది. వాళ్ళ యొక్క పర్పస్ పైకి లక్ష్యము అనేది తెలిసిన దాన్ని బట్టి నిర్ణయిస్తూ ఉంటారు. మనం అదే కదా చర్చ చేసుకుంటూ ఉన్నాము. చిత్రకేతు ఏదైతే పాత హిస్టరీ ఉందో జన్మ అనుసారంగా అతను అనేక మంది రాణులు మరి సమస్యలు సాల్వ్ చేయటానికి కూడా ఆయన ముందుండేవాడు. ఎంత క్రియేషన్ జరిగి ఉండొచ్చు, రాజుల యొక్క సంతతి కూడా క్రియేషనే కదా, ఆత్మలు జన్మ తీసుకోవటానికి. ఫస్ట్ ఋషులు మునులు భూమి మీదకి రాకముందే సూక్ష్మ జగత్తులోనే అనేక మంది అనేక సృష్టిని తయారు చేశారు. ఎప్పుడైతే రాణులతో పాటు వచ్చేవాళ్ళు కిందకి కాల సమయము అనుసారంగా 5,000 సంవత్సరాల విషయం దగ్గర కూడా చూసినట్లయితే అనేక మంది రాజులు కూడా మరి అనేక వివాహాలు చేసుకున్నట్లు హిస్టరీ జాగ్రఫీలో ఉన్నది. కాబట్టి ఇది ఇప్పుడు తప్పు అనిపిస్తుండొచ్చు. బహుశా కూడా ఒక పురుషుడికి అనేక మందితో సంబంధ సంపర్కాలు ఉండటం, మరి స్థూలంగా శారీరకంగా ఇవన్నీ కూడా సూక్ష్మ జగత్తు యొక్క కనెక్షన్లేమో.
ఒకవేళ మరి వాళ్ళ యొక్క కోరిక పూర్తి చేసుకోవటానికి 100 మంది 10 మంది అలా స్త్రీలను కూడా ఉంచుకుంటూ ఉండేవాళ్ళు. అది తప్పు అని ఈనాడు అంటున్నారు. పాతగా ఋషులు మునులు రాజులుగా అయ్యేవాళ్ళు. మరి వాళ్ళు కూడా ఈ విధంగానే చేశారు. కార్మిక అకౌంట్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ మనము ఫీమేల్ పార్ట్నర్స్గా ఉండేవాళ్ళు మేల్గా పుట్టచ్చు, మేల్ పార్ట్నర్స్ ఫీమేల్గాను పుట్టను వచ్చు నెక్స్ట్ జన్మలో. ఫెమినిన్ పార్ట్నర్స్ అని అంటూ ఉంటారు. ఇక్కడ ఇంకా శక్తి గురించి చూసినట్లయితే ఒక పురుషుడు యొక్క శక్తి అనేక రూపాల్లో రూపాంతరమైంది సూక్ష్మ జగత్తులోను గెలాక్సీలోను. వారి యొక్క క్రియేషను అనేక విధాలుగా తయారు అయింది ఈ సృష్టి. తమ టైం అనుసారంగా వేరే రూపాలను తీసుకోవటం, జన్మ తీసుకోవటము, మళ్ళీ రావటము జరిగింది. 5000 సంవత్సరాల పూర్వం యొక్క కథలు చూసినా ఇలాగే ఉంటూ ఉంటాయి. మొఘల్ యొక్క సామ్రాజ్యాన్నే చూడండి, 400-300 సంవత్సరాల క్రితమే. మరి అది ఎట్లాగా ప్యూర్ లాస్ట్ ఫామ్లో కూడా ఉంటూ ఉంటారు. కొంత కనెక్షను వారి మధ్యన ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఆధ్యాత్మికంగా చూసినట్లయితే డివైన్ పర్పస్ తోటి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వికృత ఆనందం తీసుకోవటానికి కూడా ఏమీ కాదు ఇక్కడ. మరి ఈ విషయము అందరికీ అర్థమయ్యేది కాదు. జీవితంలో ఆనందదాయకంగా ఉండటానిక మరి ఏ అవసరమో తెలియదు. ఇప్పుడైతే తప్పుడు ఆలోచనలు, తప్పుడు కర్మలు, వ్యవహారాలు పూర్తిగా మరి కార్యక్రమం తప్పైపోతుంది. ఏ డివైన్ లవ్ అనేది ఉంటుంది. డివైన్ పర్పస్ యొక్క విషయం ఈ రోజుల్లో కూడా స్పెషల్లీ చాలా మంది యంగ్స్టర్స్ కూడా రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఏ యొక్క పురుషుడు ఇష్టమైతూ ఉంటుందో వారిని తర్వాత వివాహం చేసుకోవచ్చని. ఇది డివైన్ లవ్ అనే పేరు ఇస్తూ ఉన్నారు. డివైన్ ఫిల్మ్స్, సోల్మెంట్స్ అంటూ రకరకాల పేర్లతోటి చలామణి అవుతూ ఉన్నారు. చాలా టాపిక్స్, పార్ట్నర్స్ అంటూ చెప్తున్నారు. ఇదంతా కూడా అట్రాక్షనే తప్ప ఏమీ లేదు. అంటే ఇది లైఫ్లో రైటా రాంగా ఎవరి యొక్క మానసిక స్థితిని బట్టి అది ఉంటూ ఉంటుంది. హద్దు వరకు అయితే సరే, కానీ ఈ యొక్క అట్రాక్షను మరి అయిపోతే మళ్ళా డివైస్ మరి కూడా డైవర్స్ తీసుకుంటూ ఉంటారు. మరి ఎందుకు డివైన్ అని పేరు పెడుతూ ఉన్నారు? డైవర్స్ ఇవ్వటానికా? అర్థం కావాలి కదా. మరి కాబట్టి పూర్తిగా ఇప్పుడు ప్రస్తుత వాతావరణ సమయంలో, తమో ప్రధాన వాతావరణంలో తప్పన్నమాట ఇది. ఇప్పుడు ఏ విధంగా కమర్షియల్ అయిపోయినాయి ఫ్లేమ్స్ కూడా, అందుకని హైప్ చేసేస్తూ ఉన్నారు. నేను అదే చెప్తున్నా, ట్రూ కనెక్షన్స్ అనేది చాలా రేరు అని చెప్తున్నారు సాక్షి వేణు. ఎందుకు అంటే ఇప్పుడు భూమి మీద అవతరించిన కర్తవ్యం వేరు. చాలామంది ఒక స్పెషల్ కర్తవ్యం కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ధర్మస్థాపన కోసం, విశ్వ పరివర్తన కోసం, విశ్వ కళ్యాణం కోసం మల్టిపుల్ లైఫ్స్ ఎన్నుకుంటూ ఉన్నారు. ఈ మల్టిపుల్ లైఫ్స్ మరి టైమింగ్స్ వేరువేరుగా ఉంటూ ఉంటాయి. మరి పార్ట్నర్స్ అందరినీ కూడా కలుసుకుంటూ ఉంటారు రేరుగా. కొంతమంది ఆత్మలైతే చాలా ట్రూ కనెక్షన్లో ఉంటారు. చూడండి, ఇక్కడ మనం ఆత్మలు తక్కువ జన్మలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ట్రూ కనెక్షన్ ఉంటూ ఉంటుంది. మల్టిపుల్ జన్మలు ఉన్నాయనుకోండి, 84 లక్షల జీవరాశులుగా ఉండే అనేక జన్మలు ఉంటే మల్టిపుల్ కనెక్షన్లు లైఫ్లు ఉంటూ ఉంటాయి. అంటే కొంతమందికి కనెక్షన్లు ఎక్కువగా ఉన్న కారణము ఏంటి అంటే ట్రూ కనెక్షన్ లేకపోవటమే. అయితే ఇవి కూడా రాంగే కదా. మన విషయంలో మరి ఇక్కడ స్థూలంగా శారీరక
అట్రాక్షనే అని బేసిక్గా చెప్పుకోవచ్చు. అందుకనే మరి డివైన్ లవ్ అంటాం కూడా తప్పు. డివైన్ అంటే దివ్యమైన ప్రేమ, ఆత్మిక ప్రేమ. ఆత్మిక ప్రేమ, దివ్య ప్రేమ ఏది ఆశించదు, ఏ వికారాలు ఉండవు, సమర్పణ భావం ఉంటుంది, ప్రేమ, స్నేహం, సహయోగ భావన ఉంటుంది. ఇవి ట్రూ థింకింగ్ చేయటం ద్వారా డిఫైన్ అయిపోతూ ఉన్నారు వీళ్ళు. కాబట్టి స్వయం మీరు ఆలోచించండి. ట్రూ లవ్ తోటి నిస్వార్థ ప్రేమ, దీని లోపల ఎలాంటి భావం ఉంటుంది? ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఖాళీ నీరు అనేది ఏమీ ఉండదు, ఇవ్వటమే కానీ తీసుకోవటం అనేది ఉండదు. డివైన్ ప్రేమలో సదా నేర్చుకోవటం ఉంటుంది. ట్రూ లవ్ అంటే అదే, నిస్వార్థంగా ఉంటుంది, ఫ్రీడమ్ ఉంటుంది, సెల్ఫ్లెస్, అన్కండిషనల్ ప్రేమ అన్నమాట. సెల్ఫ్లెస్గా ఉంటూ ఉంటారు, అంటే నిస్వార్థం అన్నమాట. మీరు స్వయం ఆలోచించండి, ఇద్దరు పార్ట్నర్స్లో ప్రేమ ఎంతవరకు ఉంటుంది? మరి ఉంటే ప్రేమ ఉంటే బాధ, చింత ఎందుకు ఉంటుంది? ఒకరిపైన ఒకరి కంట్రోలింగ్ ఎందుకు? డామినేషన్స్ ఎందుకు? శివుడు కూడా శక్తి పూర్తిగా కంట్రోల్ ఏమీ చేయలేడు. శక్తి కూడా శివుణ్ణి మరి కంట్రోల్ ఏం చేయదు. అంటే ట్రూ నేచర్ అన్నమాట అది. అందుకనే శివుడు లేనిదే శక్తి అసంపూర్ణం, శక్తి లేనిదే శివుడు అసంపూర్ణం. ఏ కార్యక్రమమైనా సంపూర్ణంగా ఇద్దరు కలయికతోటి జరుగుతూ ఉంటుంది. అంటే స్వభావ సంస్కారాలు ఒకటిగానే ఉంటూ ఉంటాయి. దాని కార్యరూపం చెయ్యాలి అంటే కనెక్షను అనేది ఉండాలి. అందుకనే చెప్తూ ఉంటారు, రాధ లోపల కృష్ణుడు కనిపిస్తాడు, కృష్ణుడు లోపల రాధ కనిపిస్తూ ఉంటుంది అని. ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట. ఈ రాధ లోపల కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు లోపల రాధ ఉన్నది అంటే, రుక్మిణీదేవి ఒకసారి కృష్ణుడికి వేడి వేడి పాలనిచ్చింది. ఆయన పాలు అంత వేడిగా ఉన్నాయని మరి అనుకోకుండానే తాగేశాడు. నోరు కాలిపోయింది. అబ్బా అంటూ బాధపడ్డాడు. సరే ఏంటి రాధా రాధా అని జ్ఞాపకం చేశాడు. వెంటనే బాధలో కూడా రాధని జ్ఞాపకం చేశాడు. ఏంటి స్వామి, నాలో లేని విశేషత ఏమి ఉంది రాధలో? ఈ సమయంలో మీరు రాధని జ్ఞాపకం చేశారు అంటే, నువ్వు రాధను కలవలేదు కదా, రాధాదేవిని వెళ్ళి కలువు అని అన్నాడు. సరే, రుక్మిణీదేవి రాధాదేవి మందిరానికి, అంతఃపురానికి వెళ్ళింది. మరి అక్కడికి వెళ్ళటంతో ఒక దాసి ఎదురైంది. చాలా అందంగా ఉంది, స్వచ్ఛమైనటువంటి పవిత్ర శక్తిగా. ఈమె రాధ అనుకున్నది. కాదు, నేను ఆమె దాసిని. అంటే రాధాదేవిని కలవాలంటే 7 ద్వారాలు దాటిపోవాలి అని చెప్పింది ఆ దాసి. అలాగా రాధాదేవి దగ్గరికి తీసుకొని వెళ్ళింది ఆ దాసి. రాధాదేవి దాసీలే ఇంత అందంగా ఉన్నారు, ఇంకా ఆమె ఎంత అందంగా ఉంటుందో అనుకుంటూ వెళ్ళింది రుక్మిణీదేవి. రాధాదేవి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి ఆమెను చూసేటప్పటికి ఆశ్చర్యంగా ఉన్నది. ఇంత అందమైనటువంటిదా రాధ అనుకున్నది. అయితే ఆమె చేతి మీద బొబ్బలు వచ్చేసినాయి, నోటిలోను ముఖం మీద. ఏంటి బొబ్బలు ఏంటి అని అడిగింది రుక్మిణీదేవి రాధాదేవిని. అడిగితే, నిన్న మీరు కృష్ణుడికి వేడి వేడి పాలు ఇచ్చారు కదా, అవి తాగాడు, నాకు ఒళ్ళు కాలిపోయింది, నోరు ఇది. నేను ఆయన లోపలే ఉంటాను, ఆయన నా లోపల ఉంటాడు అని అంటే, అదే నిదర్శనం ప్రత్యక్షంగా యథార్థమైన ట్రూ ప్రేమ, ట్రూ కనెక్షన్స్ అంటే ఇది. రాధ చూసిందన్నమాట కృష్ణుడు. అందుకనే రాధ లోపల కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు లోపల రాధ. ఆత్మ ఒక్కటే, శరీరాలు వేరు అని చెప్తూ ఉంటారు. రాధాకృష్ణుల ప్రేమ అమరమైనది. కానీ వాళ్ళకే మందిరాలు ఉన్నాయి ఈనాడు కూడా. రుక్మిణి కళ్యాణం అయితే చేస్తారు, కానీ రుక్మిణి కృష్ణులకి, కానీ మందిరాలు ఎక్కడ, రుక్మిణీదేవి ఎక్కడా లేదు. సత్యభామ కానీ ఇంతమంది భార్యలు ఉన్నారు, అష్ట భార్యలు ఉన్నారు, పట్టపురాణులు,
మరి 16,000 మందిని చేసుకున్నారు. కానీ ఏది నిస్వార్థమైన ప్రేమ ఎవరి దగ్గర ఉంటుందో, పవిత్రమైన ప్రేమ, డివైన్ లవ్, వారికి ఎక్కువ మహిమ ఉంటుంది, త్యాగము తపస్సు ఉంటుంది. అది నిస్వార్థ ప్రేమ అన్నమాట. వాడు ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ విషయం మాకు తెలియదు. ఇక్కడ బౌండేజెస్లో వాళ్ళు ఉండరు, హద్దులో ఉండరు, ఏ హద్దులో ఉంటూ ఉంటారు. నిస్వార్థ ప్రేమ అంటే అక్కడ దుఃఖం అనేది ఎవరికి ఇవ్వరు. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా వాళ్ళకు ఉండవు, దుఃఖము ఉండదు. అంత రిలేషన్షిప్లో ఉంటూ ఉంటారు. ఏది కూడా ఎమోషన్ అనేది ఉండదు, మీకు దుఃఖంతో కనెక్ట్ ఉండదు. అంటే ఇక్కడ ఒకవేళ ఎమోషన్ ఉన్నా కూడా దుఃఖమే కలుగుతూ ఉంటుంది. రిలేషన్షిప్లో ఎటువంటి ప్రేమ, ఎలాంటి లవ్ ఉండాలి అని అడుగుతూ ఉన్నారు శర్మ అక్కయ్య. మీకు ప్రేమ లవ్ వెతకాలి అంటే పార్వతి శివుడిని పొందటానికి ఎంత తపస్సు చేసింది. మనం కూడా పార్వతిలాగా కావాల్సి వస్తుంది. మరి ఎంత రాజకుమారి అయినా ఎంత త్యాగము తపస్సు, ఆహారము నీళ్లు గాలి వదిలేసింది. మనం కూడా సీతలాగా కావాల్సి వస్తుంది. రాముణ్ణి పొందటానికి మరి ఎంత తపస్సు చేసింది. అది అసలైన ప్రేమ, రాధా ప్రేమ. మీరాబాయి మరి కృష్ణుని మీద ఎంత సమర్పణ భావం ఉన్నది అని. కాబట్టి వితౌట్ ఎక్స్పెక్టేషన్స్, అంటే ఏది ఆశించకుండా చేసేటువంటిది అసలైన ప్రేమ. ఎక్స్పెక్టేషన్ ఉన్నది అంటే నాకు కావాలి అని, అది స్వార్థమే అవుతుంది. ఏదైనా సరే లభించినా లభించకపోయినా వారు నా వారే అనుకున్నట్టు. మనమైతే భర్తను కూడా అందుకనే పతి పరమేశ్వరాయ నమః అంటారు. పతిని పరమేశ్వరుడితో సమానంగా సంబోధిస్తారు. ఎందుకని అంటే అక్కడ ట్రూ కనెక్షన్ అన్నమాట. శివుడిలో నుండే శక్తి వచ్చింది కదా. ప్రకృతి పురుషులు అసలైన వాళ్ళు లైట్ మైట్ అంటూ ఉంటారు బాపూజీ దీన్ని. శరీరంలోని అర్ధభాగం శివుడు పార్వతీదేవికి సగభాగం ఇచ్చాడు తన శరీరంలో, అర్ధాంగి అని అంటారు. అందుకే లౌకికల్లో ఇక్కడ కూడా భార్యని అర్ధాంగి అంటారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? శివుడు పార్వతికి ఇచ్చినటువంటి దన్నమాట, ఆదా భాగము అని. అర్ధనారీశ్వరుడు పిలుస్తూ ఉంటారు. శంకర్ పార్వతి కంబైన్డ్ స్వరూపము అర్ధనారీశ్వరుడు. నారాయణుడు నారాయణి, ఇది విష్ణు స్వరూపము. అట్లాగా ఆత్మల యొక్క లెక్కతోటి మీరు ఆలోచించినట్లయితే దివ్య ఆత్మలు ఎక్కడ ఉన్నా వాళ్ళ మధ్యన డివైన్ లవ్ అనేది ఉంటుంది. అక్కడే ఫ్లెక్స్, ట్రెవిన్ ఫ్లెక్స్గా ఉంటూ ఉంటుంది. కాన్సెప్ట్ ఇలా ఇదే. అసలు డివైన్ని మనం నేర్చుకోవాలి. కాబట్టి ఏం నేర్చుకోవాలి? సత్యమైనటువంటి ప్రేమను, ఆత్మిక ప్రేమను నేర్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు మరి ఏదైతే ఫ్లేమ్స్ కాంటాక్ట్లు అవుతూ ఉన్నాయో, మరి అదే బయట నుంచి చూసేవే కదా, ఏ విధంగా అనేది ఉండదు. మీకు తెలుసు ఈ రోజుల్లో మరి ఏదైతే ట్రివిన్ ఫ్లేమ్స్ మెడిటేషన్ కూడా చేస్తూ ఉన్నారు. అది కుండలిని శక్తి అని ఏవో రకరకాలుగా వచ్చేసినాయి. ఈ మెడిటేషన్ మీకు ఈ కాన్సెప్ట్ చాలా వియర్డ్గా అనిపిస్తూ ఉంటుంది. మల్టిపుల్ లైఫ్లో, ఫాస్ట్ లైఫ్లో కూడా వెళ్ళినట్లయితే ఈ యొక్క కనెక్షన్లు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఎలా తెలుస్తుంది నాకు ఎట్లాంటి కనెక్షన్ ఉంది అని అంటే, మీరు ఆలోచించండి. మీ లోపల
అన్ని రికార్డ్స్ ఉన్నాయి కదా. ఏ జన్మలో మీరు చూసుకున్నారు పాస్ట్ లైఫ్ అని అంటే పూర్తిగా ఇవన్నీ కూడా చూపులకే. తర్వాత మీరు మాట్లాడుతూ ఉంటారు కదా, నాకైతే మరి కనిపించింది అని. ఒక వ్యక్తి మరి నాకు ఎవరు అనే ట్రూ కనెక్షన్ ఏంటి అని అందుకు ఆలోచించాల్సిన అవసరం ఏంటి. మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అంటే అది ఎంతవరకు నా యొక్క ట్రివిన్ ఫ్లేమ్ అని అంటూ ఉంటారు. కరెక్ట్ కాదు. దీనికోసం మెడిటేషన్ ఎందుకు చేయటం, ఎలా తెలుస్తుంది అనుకుంటూ ఉన్నారు. ఇది ఆల్మోస్ట్ అసంభవమే ఈ సమయంలో ప్రస్తుతం. ఎందుకంటే ఆత్మతమో ప్రధానమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఏదైనా సరే దేహ బుద్ధి, దేహ వాతావరణం, పరిస్థితులు, వికృతం, వికారత్వం అయితే వాటి తప్పు కాదు. ప్రకృతిలో అంతా నెగిటివ్ అయిపోయింది. వాయువులోను, అగ్ని, జలంలోను, భూమిలోను అంతా నెగిటివ్ అయిపోయి అదే వాళ్ళ బాడీలో రికార్డింగ్ అయిపోయిన కారణం వల్ల సూక్ష్మ కారణ శరీరంలో భావబంధాలు, విషయ వాసనలు, దానివల్ల మనసు కూడా విచలితం, వికారం కూడా కావచ్చు. ఇక్కడ ప్రేమ అనేది, డివైన్ లవ్ అనేది, ట్రివిన్ ఫ్లేమ్ అనేది అదన్నీ కూడా ఒక కైండ్ ఆఫ్ లవ్ అంటూ యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు, పాసిబుల్ కాదు. పాసిబుల్ అంటే యథార్థమైంది సూక్ష్మంగానే ఉండేది. దివ్య ఆత్మలు కూడా వస్తూ ఉన్నారు పైనుండి కొంత పర్పస్ కొన్ని కార్యక్రమాలు చేయటం కోసం. అయితే అవసరం ఏమీ లేదు ఇవన్నీ కూడా ఎత్తుక్కొని కనెక్షన్లు పెట్టుకోవాలి అని. దివ్య ఆత్మ అంటే అలౌకిక పర్పస్ కోసం వచ్చారు. వాళ్ళు డివైన్ పర్పస్ తోటి కనెక్ట్ అవుతూ ఉంటారు. ఎక్కడో కొద్దిమంది ఆత్మలే, ఇది ఒక ఇంటెన్షన్ అన్నమాట. 1-2 సోల్స్ ఇలా వస్తూ ఉంటారు. ప్యూర్ ఇంటెన్షన్ ఉంటూ ఉంటుంది. బాల బ్రహ్మచారి లాగే వాళ్ళు ఉంటూ ఉంటారు. మరి ఎప్పుడు ఎవరికి కూడా వాళ్ళకి కనిపించాల్సిన అవసరమూ లేదు. వాళ్ళు ఇంకెవరు వైపు కూడా అట్రాక్ట్ అవ్వరు. అలాంటి ఆత్మలు ఉన్నారు, రేరుగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీరు కనెక్షన్లు వస్తున్నారు అంటే 7 జన్మలు, 700 జన్మలు, ఎన్ని జన్మలో, అనంత జన్మలు. మరి ఇవన్నీ కూడా సాధ్యమా? 7 జన్మలు ఎందుకు? ఈ బాధ అనుకునే వాళ్ళు ఉన్నారు. ఈ జన్మలోనే పడుతున్నాం, మళ్ళీ వచ్చే జన్మకు కూడా ఇదేనా అని కూడా అనొచ్చు. అంటే సంస్కారాలు కలవని కారణం వల్ల మాటల వ్యవహారం మారుతూ ఉంటుంది. పరస్పరం నేచర్ కలవదన్నమాట. అందుకని కోరికలు, వృత్తి, ఆలోచనలు పెరిగిపోతున్న కారణం వల్ల ఇక్కడ సంతృప్తి అనేది ఎవరికి లేనే లేదు. ఒకరిపైన ఒకరు లోపాలు, బలహీనతలు చెప్పుకోవటం, మాట్లాడుకోవటం, ఎత్తి చూపించుకోవటం ఇలా ఉంటూ ఉంటుంది. ఇది దివ్యమైన ప్రేమ కాదు, ట్రూ లవ్ కాదు, ట్రూ సోల్మేట్స్ కాదు. అందుకని లూప్ హోల్స్ అన్నమాట ఇవన్నీ. ఈ లెక్కతోటే ఇప్పుడు జరుగుతూ ఉంది ఈనాటి ప్రపంచం. అచ్చా, డ్రెస్సులు మార్చుకున్నట్లుగా మానవుడు మనుషులను కూడా మార్చేస్తున్నారు, రిలేషన్స్ని మార్చేస్తూ ఉన్నారు. కాబట్టి మీకు యథార్థంగా ఏదైతే కావాలనుకుంటున్నారో మరి పురుషార్థం చెయ్యండి, ఆధ్యాత్మిక మార్గంలో ఉండండి అంటున్నారు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే परम परम शांति है, महाशांति. నమస్తే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు ఇవన్నీ చక్కటి వీడియోలు జ్ఞానపరంగా, ఆధ్యాత్మికంగా, సైంటిఫిక్గాను తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి. నమస్తే, ధన్యవాదాలు.